జీవితాంతం అసలు ఇంత షార్ట్ టైంలోని అంతలాగా ఎలా నమ్మేవమ్మా? మొత్తం కూడా అతనే నాకు ఇంకా అన్నట్టు మాట్లాడుతున్నావు. జెన్యూనిటీ నచ్చింది. ఏం జెన్యూనిటీ చెప్పాడు నీకు? మొత్తం అంటే ఎట్లా చూసుకుంటానని చెప్పాడా? లేకపోతే నీకు ఇన్ని రోజుల ప్రయాణంలోనే ఆయన జెన్యూనిటీ ఏం కనిపించింది నీకు? ఇవన్నీ మీరు అడిగితే ఇంకా నేను చెప్పలేను. తను మరి నాకు నచ్చాడు, చెప్పాలి నేను కదా, చేశాను. చెప్పాలి కదా, ఎందుకంటే తన జెన్యూనిటీ నాకు నేను చూశాను కాబట్టి నాకు మాత్రమే అర్థమవుతుంది. మీకు చెప్పినా కూడా అర్థం కాదు అది. నేనే చూశాను కాబట్టి నాకే అర్థమవుతుంది. మాకెవ్వరికి కనబడని జెన్యూనిటీ, ముఖ్యంగా ప్రజలకి కనబడని జెన్యూనిటీ నీకెక్కడి నుంచి కనిపించింది? తనలో నుంచే కనిపించింది. తను ఉన్న యా అంటే అబద్ధం చెప్పలేదు, ఏమీ లేదు. తన ఫీలింగ్స్ అని నాతో షేర్ చేసుకున్నాను, తన విషయాలన్నీ షేర్ చేసుకున్నాను, పర్సనల్ విషయాలు. నేను అంతే షేర్ చేసుకున్నాను. సో ఓకే ఈ అనుకున్నాను. గ్యాప్ లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా మాట్లాడించారా నీకు? ఇంటికి కూడా వెళ్ళాను నేను. ఇంటికి కూడా తీసుకెళ్ళారు. యా పెళ్లి చేసుకున్నామని చెప్పాము, ఆశీర్వాదం తీసుకున్నాం. వాళ్ళు ఓకే అన్నారు. ఓకే నీకు ఒక తోడు దొరికింది కదా, హ్యాపీ, నిన్ను చూసుకోవడానికి ఒక అమ్మాయి ఉంది అని వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. వాళ్ళ పేరెంట్స్ అందరికీ తెలిసి అయితే అబ్జెక్షన్ ఎవరు చెప్పలేదు. లేదు. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు ఇప్పుడు? నీకు 23 years లైఫ్ మీద ఒక గోల్ అన్నది ఏం లేదా నీకు అసలు? ఇట్లా నేను ఉండాలి, ఇలా సక్సెస్ అవ్వాలి, మనీ సంపాదించాలి అని చెప్పి గోల్ అంటే ఉండేది ఒక 4 months బ్యాక్. ఇప్పటి నుంచి ఏం లేదు. తనని మంచిగా చూసుకుంటే చాలు.